నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మరి మార్నింగ్ న్యూస్ ఏముంది అంటూ అంతా న్యూస్ చూస్తూ ఉంటాం. మరి అయితే ఈ రోజు న్యూస్ ఏముంది చూసేద్దాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి న్యూస్ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 4 లక్షల మందికి రీవెరిఫికేషన్ బాటా. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి నలుగురిలో ఒకరు దరఖాస్తు. అస్పష్టమైన జవాబు పత్రాల తారుమారుతో విద్యార్థుల ఆందోళన. సర్వర్ల క్రాష్, 2 వారాలైనా తెరుచుకోని పోర్టల్. 29 దాకా వేచి చూడాల్సిందే. సో 4 లక్షల మంది రీవెరిఫికేషన్ బాట పట్టినట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికి ఇటు సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు రివాల్యుయేషన్ ప్రక్రియ మొదలైనటువంటి నేపథ్యంలో ఏకంగా 4 లక్షల మంది రివాల్యుయేషన్గా వెళ్ళారు. సో ఇక్కడ సర్వర్లు క్రాష్ అయ్యి 2 వారాలైనా సరే సర్వర్లు తెరుచుకున్నటువంటి పరిస్థితి. దీంతో విద్యార్థులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో 29వ తేదీ వరకు కూడా వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. సో మొత్తానికి 17 లక్షల మంది విద్యార్థుల్లో ఎగ్జామ్స్ రాస్తే అందులో ఏకంగా 4 లక్షల మంది రీవెరిఫికేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. తెలంగాణలో 23 మందిని బలి తీసుకున్న సంస్థకే మళ్లీ కాంట్రాక్టా రాహుల్. మళ్లీ గ్లోబరీనా అలజడి. 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, ఆందోళనతో 23 మంది విద్యార్థుల ఆత్మహత్య. ఇప్పుడు కోయెంట్ ఎడ్యుకేట్ పేరిట సిబిఎస్ఈ ఓఎస్ఎం కాంట్రాక్ట్. సో మొత్తానికి 2019లో మనం చూసాం ఇంటర్ ఫలితాల్లో ఏకంగా 23 మంది బలి తీసుకున్నటువంటి మళ్ళీ ఆ సంస్థకే కాంట్రాక్ట్ అప్పచెప్తారా అంటూ కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మళ్ళీ గ్లోబల్ అలజడి కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదు. అవినీతి పరులైన జడ్జిలు గతంలోనూ ఇప్పుడు ఉన్నారు. కోర్టులు, న్యాయమూర్తులు విమర్శలకు అతీతులు కాదు. జడ్జిలను పరమ పవిత్రులుగా భావించాల్సిన అవసరం లేదు. సామాన్యులు చేసిన వ్యాఖ్యలను గౌరవించి పరిశీలించాలి. మద్రాస్ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. సో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అతను న్యాయమూర్తులపైన, న్యాయవాదులపైన సామాన్య ప్రజలు అసలు కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు. సో న్యాయ వ్యవస్థ అవినీతికి ఏమి అతీతం కాదు అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సో అవినీతి పరులైనటువంటి జడ్జిలు గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. సో కోర్టులు, న్యాయమూర్తులు విమర్శలకు ఏమి అతీతులు కాదు. సామాన్యులు ఏవైతే చెప్తున్నారో దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జడ్జిలను పరమ పవిత్రంగా భావించాల్సినటువంటి అవసరం లేదు అంటూ మద్రాస్ హైకోర్టు సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లకు సాగు, తాగునీరు అవసరం. 148 మీటర్ల ఎత్తుతో ప్రయోజనం తక్కువ. కొంత ఎత్తు పెంచితేనే గ్రావిటీతో నీళ్లు. మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువే ఉంటుంది. ప్రజా అవసరాల దృష్ట్యా దీనిపై చర్చ అవసరం. అనుకూలమైన తేదీ ఖరారు చేయండి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. కనీసం 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మించాలని యోచిస్తున్న సర్కార్. మరి ఇటు కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ 148 మీటర్ల ఎత్తులో కాకుండా 150 మీటర్ల ఎత్తులో కట్టాలని యోచిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మరి దీనితోటి అటు మహారాష్ట్రతో ఈవెన్ గవర్నమెంట్ బీజేపీ ఉంది కాబట్టి చర్చలు జరపాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. మరి మొత్తానికి అటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కి రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. మరి ఇక మీరు ఎప్పుడు తేదీ ఇస్తే అప్పుడు చర్చలకు సాగిద్దాం. 150 మీటర్ల ఎత్తులో కలిస్తే అటు మహారాష్ట్ర ముంపుకి ప్రభావం తక్కువ ఉంటుంది. సో తెలంగాణలో కూడా లిఫ్ట్ ద్వారా సాగు, తాగునీరు అందించే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని కొంచెం ఎత్తు పెంచితే అనుకూలంగా ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపోతే ప్రతి గ్రామానికి టీ ఫైబర్ ఇంటర్నెట్. అమెండెడ్ భారత్ నెట్ కార్యక్రమం కింద అమలు. రింగ్ ఆర్కిటెక్చర్ విధానంతో నిరంతర సేవలు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. సో అమెండెడ్ భారత్ నెట్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికి కూడా, ప్రతి గ్రామానికి కూడా టీ ఫైబర్ ఇంటర్నెట్ అందించాలనేటువంటి ఉద్దేశంలో ఏదైతే ఉన్నారో సో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీనిపైన చర్చించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వరి సాగుకు కళ్ళం. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు తగ్గించాలని కేంద్రం టార్గెట్. దేశవ్యాప్తంగా 2.50 కోట్ల ఎకరాలు. ఇందులో 10% వాటా తెలంగాణదే. ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్. సో గత కొద్ది కాలంగా చూస్తున్నాము, మారుతున్నటువంటి కాలం దృష్ట్యా పంట మార్పిడి జరగాలి, అది కూడా తెలంగాణలో జరగాలి. వరి సాగుకు సంబంధించి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు కానివ్వండి వేరే సాగు సాగించాలని చెప్పి అటు వ్యవసాయ శాఖ కూడా చెప్తుంది. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఏకంగా
25 లక్షల ఎకరాలు తగ్గించాలని, తెలంగాణలో చూసుకున్నట్లయితే 25 లక్షల ఎకరాలు తగ్గించాలని చెప్పి కేంద్రం టార్గెట్. దేశవ్యాప్తంగా 2.50 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో 10% వాటా తెలంగాణదే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు, అటు కూరగాయలు కానివ్వండి, వరి కాకుండా మిగతా ప్రత్యామ్నాయ పంటలపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎస్ఐఆర్ రాజ్యాంగబద్ధం, దాన్ని నిర్వహించే అధికారం ఈసీకి ఉంది. దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు అమలు. ఎస్ఐఆర్ లో భాగంగా పౌరసత్వాన్ని ఈసీ పరిశీలించవచ్చు. ఓటు హక్కు నిర్ధారణ కోసం ఓటర్లకు పలు అవకాశాలు ఇచ్చింది. పక్షపాతం చూపలేదు. ఏ పత్రాలు అవసరమో నిర్ణయించే విచక్షణాధికారం ఈసీదే. సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ వ్యతిరేక పిటిషన్ల కొట్టివేత. సో మరి దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే సర్ ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దానికి సర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి మనకు తెలిసిందే. మరి ఆ పిటిషన్ ని విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఎస్ఐఆర్ రాజ్యాంగబద్ధమని, దాన్ని నిర్వహించే అధికారం, సర్వాధికారాలు కూడా ఈసీదే ఉంటుందని చెప్పి, మరి ఓటు హక్కు నిర్ధారణ కోసం ఓటర్లకు పలు అవకాశాలు కూడా ఈసీ ఇచ్చిందని, ఎక్కడా కూడా పక్షపాతం చూపలేదని, ఏవైతే డాక్యుమెంట్ అవసరమో ఆ డాక్యుమెంట్స్ నిర్ణయించే అధికారం కూడా ఈసీకే ఉంటుందంటూ సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫామ్ హౌస్ లో బండి భగీరథ్ విచారణ. మోయినాబాద్ లో సీన్ రీకన్స్ట్రక్షన్. కస్టడీకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల తర్వాత పేట్ బషీరాబాద్ స్టేషన్ కు డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారణ. నేడు భగీరథ్ స్నేహితుల సమక్షంలో మరోసారి విచారణ. సో మొత్తానికి రాష్ట్రంలో సెన్సేషనల్ సృష్టించినటువంటి అంశం బండి భగీరథ్ అంశం. సో బండి భగీరథ్ ని అటు పోలీసులు కస్టడీకి తీసుకున్నటువంటి నేపథ్యం, కస్టడీకి తీసుకోగానే ఫామ్ హౌస్ లో సీన్ రీక్రియేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టడీకి తీసుకున్నటువంటి పోలీసులు వైద్య పరీక్షల తర్వాత పేట్ బషీరాబాద్ స్టేషన్ కి తరలించారు. మోయినాబాద్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి నేపథ్యం. ఇంతేకాకుండా మనందరికీ తెలిసిందే డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా కూడా జరుగుతుంది. సో ఈ ఫామ్ హౌస్ లో విచారణే కాకుండా బండి భగీరథ స్నేహితుల సమక్షంలో కూడా మరోసారి విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి గాలివాన బీభత్సం. తడిసిన ధాన్యం, మొక్కజొన్న, రైతుల కంట కన్నీరు. నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు అంధకారంలోకి ఊళ్ళు. దేవరకద్రలో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు. సీఎం రేవంత్. నేటి నుంచి మళ్లీ ఎండల తీవ్రత. సో గత 2 రోజులుగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అకాల వర్షాలు ఏ విధంగా బీభత్సం సృష్టిస్తున్నాయో మనకు తెలిసిన అంశమే. సో అర్ధరాత్రి గాలివానతో ఇక్కడ మనం ఫోటోలో కూడా చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రంలో నిలిచిన వర్షపు నీరు, అక్కడ ఒడ్లు కూడా తడిచిపోయినటువంటి నేపథ్యం. సో అటు చెట్లు, విద్యుత్ స్తంభాలు అన్ని కూడా విరిగి పడిపోయి ఊళ్ళల్లో కరెంటు లేనటువంటి పరిస్థితి. ఏకంగా దేవరకద్రలో చూసుకున్నట్లయితే 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇదిలా ఉంటే మళ్ళీ ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి. ధాన్యం కొనేది ఎప్పుడు? వర్షాలు పడుతుండడంతో రైతుల్లో ఆందోళన. తడిసిన ధాన్యం కూడా కొంటున్నాం ఉత్తమ్. సో మరి గత కొన్ని రోజులుగా కూడా అటు మక్కలు, ధాన్యాలు ప్రభుత్వం కొనట్లేదు అంటూ పలు విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఉత్తమ్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవెన్ ధాన్యం తడిసినప్పటికీ కూడా తడిసిన ధాన్యాన్నైనా మేము కొంటామంటూ కీలక కామెంట్స్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన వీరాభిమాని అయినటువంటి వైవిఎస్ చౌదరి గారు కూడా కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి. నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నేను కొలుచు భాగం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు అంటూ ఆయన వీరాభిమాని అయినటువంటి బొమ్మరిల్లు వారి సంస్థ అధినేత వైవిఎస్ చౌదరి గారు. అప్పలసూరి పాత్ర నా కెరీర్ లో నెంబర్ 1 గా నిలుస్తుంది. సో జూన్ 4న విడుదలవుతున్నటువంటి పెద్ద సినిమా పైన భారీ హైపే ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలోనే అందులో ఎవరైతే కీలక పాత్రలు పోషించారో వాళ్ళు కూడా ఈ సినిమా పైన భారీ హైప్ నమోదు చేసే విధంగానే ఉన్నాయి వాళ్ళ కామెంట్స్. నిన్న రత్నవేల్ గారు చూసుకున్నట్లయితే సినిమాటోగ్రాఫర్ గా పనిచేసినటువంటి వాళ్ళు హనుమాన్ క్యారెక్టర్ లో హనుమాన్ ఎలివేషన్స్ తో ఉంటుంది రామ్ చరణ్ అని చెప్పి ఈ సినిమా పైన భారీ అంచనాన్ని తెలిపారు. సో మరి ఇప్పుడు అప్పలసూరి పాత్ర నా కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అంటూ జగపతి బాబు గారు కీలక కామెంట్స్ చేశారు. అంతేకాకుండా నేను అసలు ఇంత బలంగా చెప్తున్నాను అంటే మీరు పెద్ద చూసినప్పుడు మీకే అర్థమవుతుంది అంటూ జగపతి బాబు గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం
వైరల్గా మారాయని మనం చెప్పుకోవచ్చు. సో పెద్ద సినిమాలో తను పోషించినటువంటి అప్పలసూరి పాత్ర గురించి, అనుభూతుల గురించి ఆయన నిన్న చెప్పడం జరిగింది. అసలు ఆ క్యారెక్టర్ క్రెడిట్ మొత్తం దర్శకుడికే దక్కుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ రామ్ చరణ్ రంగస్థలంలో కూడా జగపతి బాబు గారు యాక్టింగ్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు అప్పలసూరి పాత్ర ఏ విధంగా ఉండబోతుందని కూడా అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. జూలై 3 నుంచి తెలంగాణలో పర్సెంటేజీ విధానం బాధ్యత తీసుకున్న చిరంజీవి. సో పెద్ద సినిమాని రెంటల్ పద్ధతిలోనే ప్రదర్శించనున్నట్లు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. అయితే జూలై 3 నుంచి తెలంగాణలో సినిమాలు పర్సెంటేజ్ విధానంలోనే ఆడతాయని చెప్పి పేర్కొన్నారు. ఆ రోజు నుంచి రెంటల్ విధానం ఉండదని, కేవలం పర్సెంటేజ్ విధానంలోనే సినిమాల ప్రదర్శన ఉంటుందని స్పష్టం చేశారు. చిరంజీవితో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జూన్ 30 లోపు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పర్సెంటేజీ సమస్యను పరిష్కరిస్తానని ఇప్పటికే చిరంజీవి హామీ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే. మరి ఈ లోపే జూలై 3 నుంచి తెలంగాణలో పర్సెంటేజ్ విధానం గురించి అటు నిర్మాతలకి ఇటు డిస్ట్రిబ్యూటర్కి మధ్య గ్యాప్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరి మొత్తానికి జూలై 3 నుంచి తెలంగాణలో పర్సెంటేజ్ విధానం అమల్లోకి రానుంది. సో చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తు చేస్తుంది. సో సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే సినిమాని ఆదరిస్తారు ప్రేక్షకులు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్మర్ హాలిడేస్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నటువంటి నేపథ్యంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే ఓ అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ సినిమాని రూపొందించినటువంటి నేపథ్యం సమ్మర్ హాలిడేస్. సో సమ్మర్ హాలిడేస్ ఈ మూవీ గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మనకు పిల్లల సినిమాలు వచ్చి చాలా కాలం అవుతుంది. పిల్లలతో తీసిన ఈ సినిమా ఈ వేసవిలో అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి, ఇలాంటి చిన్న చిత్రాలు విజయం సాధించి పరిశ్రమ పచ్చగా ఉండాలి అంటూ దిల్ రాజు గారు కామెంట్స్ చేయడం జరిగింది. అందరికీ చేరువవుతుంది. మరి ప్రస్తుతం సునీల్ గారు చూసుకున్నట్లయితే కాటలన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయని చెప్పి ఆయన చెప్పారు. ఈ సినిమాలో మారి అనే డిఫరెంట్ క్యారెక్టర్లో సునీల్ గారు నటిస్తున్నటువంటి పరిస్థితి. ఆంటోనీ వర్గీస్, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రలుగా, పాల్ జార్జ్ తెరకెక్కించినటువంటి కాటలన్ క్యూట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ ఈరోజు విడుదల కానున్నటువంటి సందర్భంగా సునీల్ మాట్లాడారు, సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ చేశారో చూసేద్దాం. సో కన్నీటి పాలు, రైతులను నిండా ముంచిన అకాల వర్షం, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, యార్డులు, ప్యాక్స్ కేంద్రాల్లోని మొక్కజొన్నల మొలకెత్తే పరిస్థితి. కొన్ని కేంద్రాల్లో టార్సలిన్లు లేక రాత్రంతా వానలోనే ధాన్యానికి కాపలా కాసిన అన్నదాతలు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, యాదాద్రి, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లో తీవ్ర నష్టం. స్పందించిన ప్రభుత్వం కొనుగోళ్ల వేగం పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని సేకరిస్తాం ఉత్తమ్. సో రాష్ట్రంలో మనం ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా చూసాము. రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి కూడా అకాల వర్షాలు, మరి అటు అకాల వర్షాలు ఇటు రైతు పాలిట శాపంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. కన్నీటి పాలు. సో ఆరుగాలం పండించినటువంటి అటు ధాన్యం కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, కొనుగోళ్ల కేంద్రాల్లోనే అటు తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ యార్డులు, ప్యాక్స్ కేంద్రాల్లో మొక్కజొన్నలు అయితే మొలకెత్తేటువంటి పరిస్థితి నెలకొంది. సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. కొనుగోళ్ల వేగం పెంచాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ధాన్యం తడిసినప్పటికీ మేము కొంటామంటూ అటు రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. కమలంలో కాంగ్రెస్ కోవట్లు, పార్టీలో కలకలం సృష్టిస్తున్న ఆరోపణలు. కొందరు నేతలు కాంగ్రెస్ తో సీఎంతో అంటకాగుతున్నారనే చర్చ. మున్సిపల్ ఎన్నికల్లో లోపాయికారి సహకారంపై విమర్శలు. పద్ధతి మార్చుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ఇన్ఛార్జ్ పాటిల్ ఆగ్రహం. సీఎంతో వేదికలు పంచుకోవడం, స్వాగతాలు పలకడంపై క్లాస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లతో కుమ్మక్కుపై ఆధారాలున్నాయనే సంకేతాలు. అప్రమత్తమైన బీజేపీ అధినాయకత్వం ఈసారి ఎన్నికలకు ఎలాంటి ముద్ర లేకుండా క్లీన్ గా వెళ్లేగా జాగ్రత్తలు. సో పార్టీలకు సంబంధించి ఒక పార్టీలోని ఇంకో పార్టీలు కోవట్లు ఉంటారని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారా, కొందరు ఇక్కడ అటు సీఎంతో వేదికలు పంచుకోవడం, కాంగ్రెస్ తో అంటగా అవుతున్నారనే కథనాలు వినిపిస్తుండడంతో కొందరు నేతలు కాంగ్రెస్ తో సీఎంతో అంటగా అవుతున్నారనే చర్చ అది బీజేపీ అధిష్టానానికి అధినాయకత్వానికి వెళ్ళడంతో అక్కడ అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. సో ఈసారి ఎన్నికలకు ఎలాంటి ముద్ర లేకుండా క్లీన్ గా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే బాగోదు అని చెప్పి అటు పార్టీలు కూడా, రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి పార్టీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో
సో కేటీఆర్ మీకంటే ఎక్కువ ఇల్లు కట్టాం, ఆధారాలతో సహా ఇస్తాం, నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ పోటీ చేయొద్దు, తక్కువైతే తాను పోటీ చేయనని మంత్రి పొంగులేటి సవాల్. గ్రేటర్ పరిధిలో 40 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించామని వెల్లడి. సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం. సో నిన్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కేటీఆర్ గారు కూడా నిన్న సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఒక్క ఇల్లైనా మీరు నిర్మిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన ఏదైతే కామెంట్స్ చేశారో దానికి మంత్రి పొంగులేటి సవాల్ విసరడం జరిగింది. కేటీఆర్ మీకంటే బీఆర్ఎస్ హయాంలో కంటే మేము ఎక్కువ ఇల్లు కట్టాం, సో దాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం, మరి వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేయొద్దు నిరూపిస్తే అని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మంత్రి పొంగులేటి. అసలు గ్రేటర్ పరిధిలో 40 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సచివాలయాల్లో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినటువంటి పొంగులేటి ఈ కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సార్ చట్టబద్ధమే, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ను సమర్థించినటువంటి సుప్రీంకోర్టు స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు జీవం వంటిదని వ్యాఖ్య. పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఈసీకి లేదని స్పష్టీకరణ. సో మరి సర్కు వ్యతిరేకతగా అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఉందో దాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. అసలు స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఈ జీవం లాంటిది అంటూ సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అయితే పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం మాత్రం ఈసీకి లేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇంటింటికి ఇంటర్నెట్ ఏబీపీ కింద రాష్ట్రంలో టీ ఫైబర్ ప్రాజెక్ట్ అమలు వేగవంతం. కేంద్ర మంత్రి సింధియాతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు. రాయితీ ధరలపై హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్. సో మొత్తానికి అటు ఏసీపీ కింద మొత్తం రాష్ట్రంలో హై ఇంటర్నెట్ టీ ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా అమలు చేయాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో సో ఆ ఇంటింటికి ఇంటర్నెట్ అందించేటువంటి భాగంలోనే అసలు ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. సో కేంద్ర మంత్రి సింధియాతో అటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు చేశారు. రాయితీ ధరలపై కూడా హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి సీఎం రేవంత్ లేఖ. సో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు 150 మీటర్లో నిర్మించాలని, సో దాని ద్వారా లిఫ్ట్ అయ్యి సాగునీరు తాగునీరు అందుతుందని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి అనుకుంటున్నారో అంటే 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే అటు మహారాష్ట్ర ముంపు కలిగే అవకాశం ఉంటుంది, కానీ 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే దీనికి ఎటువంటి ముంపు ఉండదని చెప్పి సో ఈ అంశం పైన తుమ్మిడిహెట్టి పైన చర్చిద్దామంటూ అటు మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినటువంటి పరిస్థితి. సో సాక్షిలో ఈ రోజు న్యూస్ ఇది. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఫైట్ కి సై. సాధారణంగా హీరోయిన్లు అంటే గ్లామరస్, డాన్స్, యాక్టింగ్ అదే చూస్తారు, కానీ ఫైట్ సీన్స్ చాలా మందికి హీరోయిన్స్ కూడా ఫైట్ అంటే మనం కొన్ని మూవీస్ లో చూస్తుంటాం. కాకి మూవీలో శృతి హాసన్ గారి ఆ ఫైట్ కానివ్వండి, సో అలా స్పెషల్ గా ఉంటుంది. ఇక్కడ నయనతార విషయానికి వస్తే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కథానాయకులు పవర్ఫుల్ రోల్ చేయడం అనేది తెలిసిందే. అయితే అప్పుడప్పుడు హీరో ఓరియంటెడ్ సినిమాల్లో కూడా అలాంటి పాత్రలు హీరోయిన్లకు వస్తుంటాయి. అయితే అది అరుదుగా జరుగుతుంది. అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో అయితే హీరోయిన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ హీరో ఓరియంటెడ్ మూవీస్ లో కూడా వీళ్ళ పాత్ర కొంచెం తక్కువ. సో ప్రస్తుతం నయనతార చూసుకున్నట్లయితే అటు సల్మాన్ ఖాన్ సరసన ఒక హిందీ తెలుగు ద్విభాష చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె పాత్ర కొన్ని సంభాషణలకు పాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఫైట్ సీన్స్ కూడా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటుందని, ఆమెది పవర్ఫుల్ యాక్షన్ క్యారెక్టర్ గా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే మూవీ కోసం భారీ ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించినటువంటి షూటింగ్ లో నయనతార పాల్గొన్నారట. సో ఇక్కడ కథ విని ఆశ్చర్యపోయాను. పుష్ప సినిమా తర్వాత నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్ లో పడింది. ఏ భాష నుంచి ఎప్పుడు ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో తెలియట్లేదు అంటూ సునీల్ గారు నవ్వుతూ నిన్న కాటలన్ సినిమా విడుదల ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నవ్వుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో ఈ కాటలన్ సినిమాలో నేను చేసినటువంటి మారి అనే కీలక పాత్ర నాకు చాలా ఇష్టంగా సంతృప్తినిచ్చినటువంటి పాత్ర అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. అప్పలసూరి పాత్ర చేయడం నా అదృష్టం. సో మరి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అప్పలసూరి క్యారెక్టర్ చేసినటువంటి జగపతి బాబు గారు. సో లెజెండ్ మూవీ తర్వాత చాలా సినిమాలు చేశాను, అయితే వాటిలో గుర్తుపెట్టుకునేవి ఒక 6 చిత్రాలు ఉంటాయి. ఆ లిస్ట్ లో పెద్ది కూడా ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. సో నేను చేసిన అప్పలసూరి పాత్ర మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషనల్ గా, పర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చినటువంటి పాత్ర అని చెప్పి
అటు జగపతి బాబు చేసినటువంటి కామెంట్స్ ఈ సినిమా పైన ఇంకా భారీ అంచనాలు నెలకొల్పాయని మనం చెప్పుకోవచ్చు. సో అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. సో శ్రీకాంత్ మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో చాలా కాలం తర్వాత మిస్టర్ మిడిల్ క్లాస్ లాంటి చక్కని సినిమా చేయడం హ్యాపీగా ఉందని చెప్పి శ్రీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ఇటు శ్రీకాంత్ లయ జంటగా జీకేసీఎన్ నిర్మించినటువంటి మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో అటు దర్శకుడు ఎస్పి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సో ఎస్పి కృష్ణారెడ్డి గారు లేకపోతే నేను దర్శకుడిగా ఎదిగేవాడిని కాదని చెప్పి నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. శ్రీకాంత్ గారికి ఇది ఒక గొప్ప కంబ్యాక్ సినిమా అవుతుందని, భారతదేశంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇక లయ్య గారు మాట్లాడుతూ నాగేశ్వర రెడ్డి గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది, కథ వింటూ నవ్వుకుంటూ ఉన్నాను అని చెప్పారు. చాలా ఫ్రెండ్లీగా పాజిటివ్ వాతావరణంలో ఈ సినిమాను పూర్తి చేశామని నిర్మాత చెప్పడం జరిగింది. సో ఇది సాక్షిలో ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. నిండా ముంచిన సర్కార్, పంట కొనని ప్రభుత్వ పాపం, రైతన్నకు శాపం, బాధ్యత లేని పాలనలో బిక్కచచ్చిన అన్నదాతలపై అకాల పిడుగు, గాలివాన బీభత్సానికి కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండలో నష్టం, తడిసి ముద్దైన వడ్లు, మక్కల బస్తాలు, పచ్చబడి మొలకెత్తిన దైన్యం. సో ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నాము, ఆరుగాలం పండించి పంటని రోడ్డుపైకి తీసుకువచ్చిన కాంటాకెక్కనటువంటి పరిస్థితి అని రోజు మనం కథనాలు చూస్తున్నాం నమస్తే తెలంగాణలో. సో మరి ఇప్పుడు బాధ్యత లేని అటు పాలనలో బిక్కచచ్చిన అన్నదాతలపై అకాల పిడుగు, ఇది ఒక గుదిబండలా మారిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి కూడా అకాల వర్షాలతో అటు ఏదైతే కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ధాన్యము మొక్కజొన్నలు అంతా తడిసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఆ బస్తాల నుంచే మొక్కలు బయటకు వచ్చేసి పచ్చబడి మొలకెత్తినటువంటి ధైర్యం. సో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట సహా చాలా నష్టం జరిగిందంటూ ఇక్కడ ఒక న్యూస్ కవరేజ్ చేయడం జరిగింది. 80% ధాన్యం కొన్నామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు 80% ధాన్యం కొంటే మరి కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, చివరికి రోడ్లపై ఇప్పటికీ మిగిలి ఉన్నది ఏమిటి? గాలివానకు కొట్టుకుపోయిన ధాన్యం ఎక్కడితో చెప్పగలరా? కేసీఆర్ పాలనే బాగుండే, ఇప్పుడు అరిగోస పడుతున్నా గంగుల ఎదుట మహిళా రైతు ఆవేదన. 2 నెలలైనా వడ్లు కొంటలేరని సొసైటీకి కాంగ్రెస్ నేత తాళం. దిమ్మెరలో రైతుపై కొనుగోలు కేంద్ర నిర్వాహకుల దాడి, ఆర్థిక ఇబ్బందులతో మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య. సో మొత్తానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేయనటువంటి పరిస్థితుల్లో 2 నెలలైన వడ్లు కొంటలేరని సొసైటీకి కాంగ్రెస్ నేత తాళం వేసినటువంటి నేపథ్యం. సో ఆర్థిక ఇబ్బందుల్లో అటు మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అన్నదాతలకు అండగా నిలుద్దాం, వర్షాలతో ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను పార్టీ శ్రేణులు పరిశీలించాలి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆగమాగం, ప్రభుత్వ అసమర్థత, ముందు చూపు లేకనే ఈ దుస్థితి. తడిసిన వరి, మక్క, ఇతర పంటలను తేమ శాతం తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్లు ఇవ్వాలి. పంట కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్. సో గత 2 రోజులుగా ఏదైతే అకాల వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాతలకు అండగా ఉందా, మరి ప్రతి ఏమంటారు కొనుగోలు కేంద్రాల దగ్గర పార్టీ శ్రేణులు పరిశీలించాలి. సో ప్రభుత్వ అసమర్థత, ముందు చేపు లేకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని చెప్పి తడిసిన వరి, మక్క ఏదైనా సరే ప్రభుత్వం వెంటనే వీటిని కొనాలని చెప్పి డిమాండ్ చేయడమే కాకుండా అటు ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్లు కూడా ఇవ్వాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. రాజ్యాంగేతర శక్తిగా బిగ్ బ్రదర్, ప్రభుత్వంలో ముఖ్య నేత అన్న పెత్తనం, తమ్ముడు శాఖలు సహా ఇతర శాఖల్లోనూ జోక్యం, కాంట్రాక్టర్లు, టెండర్లన్నీ ఆయన కనుసన్నుల్లోనే, కొడంగల్ను సామ్రాజ్యంగా మలుచుకొని పాలన, అధికారులు తమ మాట వింటలేరంటున్న మంత్రులు. సో ఇక్కడ ప్రభుత్వంలో ఏదైతే ఒడిదుడుకులు ఉన్నాయో, సో అధికారం ఒకరికి ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా పెత్తనం చేస్తారు దాన్ని బేస్ చేసుకున్న రాసినటువంటి న్యూస్లో ప్రభుత్వంలో ముఖ్య నేత అన్న పెత్తనం కొనసాగుతుందని, అసలు తమ్ముడు శాఖలు సహా అన్ని శాఖల్లో కూడా వేలు దూర్చుతున్నటువంటి నేపథ్యం. అసలు కాంట్రాక్టర్లు, టెండర్లన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కొడంగల్ను సామ్రాజ్యంగా మలుచుకొని పాలన, అధికారులు తమ మాట వింటలేరంటున్నటువంటి మంత్రులు.
రైతు డిస్కం వద్దే వద్దు, ఇందులో సాంకేతిక చట్టపరమైన లోపాలు, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నమే ఇది. విచారణ చేపట్టకుండానే తీర్పు ఇచ్చినట్టున్నది. రాష్ట్రంలో విద్యుత్ రైతులను విడదీసి చూడలేం. లైసెన్స్ దరఖాస్తును వెంటనే తిరస్కరించండి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు హరీష్ లేఖ. సో రైతుకు సంబంధించినటువంటి రైతు డిస్కం వద్దే వద్దు అంటూ అటు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు హరీష్ రావు లేఖ రాసినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్రంలో విద్యుత్ను రైతును విడదీసి చూడలేమని లైసెన్స్ దరఖాస్తును వెంటనే తిరస్కరించండి అంటూ కమిషన్ కు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు హరీష్ రావు లేఖ రాశారు. తెలంగాణపై మళ్లీ 2 కండ్ల విషయం. మహానాడు సాక్షిగా మరోసారి కుట్రలు బట్టబయలు. తెలంగాణ పదమే డిక్షనరీలో లేదు అంటూ బక్కని నరసింహలు అడ్డగోలు వ్యాఖ్యలు. బాబు స్క్రిప్ట్ లో భాగమేనని తెలంగాణ మండిపాటు. అందుకు కొనసాగింపే నారా లోకేష్ విస్తరణ ప్రకటన. సో నిన్న ఏదైతే టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగిందో, మహానాడు కార్యక్రమంలో అక్కడ బక్కని నరసింహులు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు బేస్ చేసుకుని వచ్చినటువంటి కథనం. బాబు స్క్రిప్ట్ లో భాగమేనని నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యలు అటు బాబు స్క్రిప్ట్ లో భాగమే అని చెప్పి తెలంగాణ మండిపాటు పడినటువంటి నేపథ్యం. సో నమస్తే తెలంగాణలో న్యూస్ ఇది. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తాను చేసినటువంటి చిత్రాల్లో పెద్ది చాలా ప్రత్యేకమైన, ఇందులో తాను నటించినటువంటి అప్పల్సూరి పాత్ర చాలా బలమైన భావోద్వేగాలు ఉన్నాయని చెప్పి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అప్పల్సూరి క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పి జగపతి బాబు చేసినటువంటి కామెంట్స్ అటు పెద్ద సినిమా పైన కూడా భారీ హైప్ వచ్చేలా చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో లెజెండ్ తర్వాత సినిమాలు చేస్తా వాటిలో గుర్తు పెట్టుకునే సినిమాల్లో ఫస్ట్ ఉండేది పెద్దగా నిలుస్తుంది అని చెప్పి ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇటు చూసుకున్నట్లయితే మీరు గర్వించేలా నటిస్తాను అంటూ భాగ్యశ్రీ బోసే ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. సో ఇప్పుడు కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి సయాన్ అనే చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. సో తాజాగా ఈమె కమల్ హాసన్ కలిసి సో చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని వెండి తెరపై చూసి పెరిగాను, ఇప్పుడు మిమ్మల్ని కలవడం, మీరు నాకు ఆశీర్వాదాలు ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ దానికి సంబంధించినటువంటి ఫోటోను అటాచ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ గా భాగ్యశ్రీ పోస్ట్ పెట్టడం జరిగింది. సో రెంటల్ విధానంలోనే పెద్ద మరి ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ వివాదం రోజు రోజుకి ముదురుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రొడ్యూసర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళి కలిసి చిరంజీవి గారిని కలవడం జరిగింది. సో మొత్తానికి ఇటువంటి నేపథ్యంలోనే ఏదైతే నివేదిక సబ్ కమిటీ ఇచ్చిందో దాన్ని మళ్ళీ నేను పూర్తిగా చూస్తాను, జూన్ 30కి సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మళ్ళీ చూస్తానని చెప్పి చిరంజీవి గారు చెప్పడం. మరి ఇంతలోకే జూలై 3 నుంచి ఈ పర్సెంటేజ్ విధానం అమల్లోకి రానుంది. ఇటువంటి నేపథ్యంలోనే రెంటల్ విధానంలోనే పెద్ద థియేటర్లో ఆడనున్నటువంటి పరిస్థితి. సో ఎన్టీఆర్ అభిమాని కావడం ఓ వరం. మరి ప్రముఖ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా దేశ సంస్కృతిని, జాతి ఔన్నత్యాన్ని, మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయులు స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయడంలో, జయంతులు వర్ధంతులు జరుపుకోవడంలో అంతరార్థం. ఆధునికత వైపు పరుగులు తీస్తున్న నేటి తరానికి వారి ఔన్నత్యాన్ని గుర్తు చేయడమే నేడు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుల్లో అన్న ఎన్టీఆర్ అగ్రగణ్యుడు. ఆయన గొప్పతనానికి ముందు తరాలకు తెలియజేయడమే మనందరి బాధ్యత అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ వీరాభిమాని ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి గారు. సో ఇటీవల నూతనంగా నియమింపబడ్డ ఏపీ ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావులను తెలుగు ఫిలిం ఛాంబర్ సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు, ఉపాధ్యక్షుడు సి భరత్ చౌదరి, సెక్రటరీ కె అశోక్ కుమార్, కేవీవి ప్రసాద్, మోహన్ వడ్లపట్ల మిగతా తదితరులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. సో ఈరోజు నమస్తే తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇది. సో మరి ఏ న్యూస్ అయినా, అటు పొలిటికల్ న్యూస్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా క్షణాల్లో మీకు కావాలంటే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి.